ఎరా మా ఇంటికి వచ్చి మా మంగమ్మకే వార్నింగ్ ఇస్తావా? ఎప్పటికైనా ఆస్తికి వారసురాలు మా మంగేరా. అలా కాదని గంగని తీసుకొచ్చి మంగకి పోటీగా నిలబెడతావా? ఎంత ధైర్యం రా నీకు? అయ్యగారు ఏంటిదంతా? మా నాన్న మేం పోతున్నాం, మమ్మల్ని వెళ్ళనియండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి డ్రామాలు ఆడుతున్నారు మీరిద్దరూ కలిసి? వాడేమో వచ్చి వార్నింగ్ ఇవ్వడం, నువ్వేమో తెలియనట్టుండటం. మీరెన్ననుకున్నా అవి ఏమీ జరగవు. మా మంగ తప్ప ఆ ఆస్తికి వారసురాలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైనదమ్మా. రే భూషణం, మిమ్మల్ని ఎవరిక్కడ పంపినారో నాకు బాగా తెలుసు. వెళ్ళి దాంతో చెప్పు, గంగని కాపాడుకోవడానికి ఎవరు లేరనుకుంటున్నారేమో, నేనున్నాను. నా ప్రాణం అడ్డేసైనా సరే నా గంగమ్మ నేను కాపాడుకుంటాను. ఇన్ని దినాలు పందికొక్కుల్లో పడి మా గంగమ్మ ఆస్తి తిన్నారు కదరా. త్వరలో మిమ్మల్ని అందరినీ తరిమే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకుంటారా. అప్పటిదాకా నువ్వు బతికుంటే కదరా. రే చూస్తారంటి ఏసేయండి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడా కనిపించట్లేదేంటి? పదండి అటు చూద్దాం. అటు పదండి. వెరీ గుడ్. మన చేతికి మట్టి అంటకుండా వాళ్ల చితిని వాళ్లే పేర్చుకున్నారు. ఇక నిప్పు పెట్టడమే మనం చేయాల్సిన పని. రేయ్ కానివ్వండిరా. రేయ్
ఏం కలదు నీకు? చచ్చినట్టున్నారు. పదండి, ఈ గుడ్ న్యూస్ వెళ్ళి మంగకి చెప్దాం. పద బోనా, పద. అమ్మా గంగమ్మ, మనం ఇప్పుడు గూడానికి వెళ్ళినా ఆ రాక్షసులు మనం చంపకూడదు వదలరు. అందుకే ఇలా కంటి కనిపించకుండా మనం దూరంగా వెళ్ళిపోదామమ్మా. పదమ్మా. ఏమైంది? వాళ్ళిద్దరిని ఏం చేశారు? మూడో కంటికి కూడా తెలియకుండా ఆ గంటని గంగని లేపేశాం. నువ్వు ఇక హాయిగా ఉండొచ్చు. ఎస్, థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మంగా, ఏంటమ్మా ఇది? ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నావు. అదే మమ్మీ, గంగ ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా. ఇక దాన్ని నస నాకుండదని సంతోషంగా ఉన్నాను. చాలే ఆపు. ఓవైపు గంగ బాధల్లో ఉంటే నీకెలా సంతోషంగా ఉండాలనిపిస్తోంది? అమ్మా, ఇంక దాని పేరు గాని దాని గురించి గాని ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. అర్థమైందా? అమ్మా మంగా, నీ లగేజ్ అంతా సర్దుకొని రెడీగా ఉండు. రేపు మనం ఫారెన్ వెళ్తున్నాం. నిజంగానే మమ్మీ? నిజమమ్మా. ఇక నీ చదువు అంతా ఫారెన్లోనే. మళ్ళీ నీ చదువు పూర్తయ్యాకే ఇక్కడికి వస్తాం. అక్కడ నీకెలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. వెళ్ళు, త్వరగా లగేజ్ సర్దుకో. వెళ్ళు. అలాగే మమ్మీ. పదమ్మా, నీకు మేం కూడా హెల్ప్ చేస్తాం. సరే పదండి. రండి. అదేంటమ్మా, సొంత కూతుర్ని బయటకు వెళ్ళగొట్టా? కనీసం పెంచుకున్న దాన్నన్నా ఇంట్లో ఉంచకుండా ఫారెన్ తీసుకెళ్లిపోతానంటున్నావు. అసలేం చేస్తున్నావమ్మా? అమ్మా, ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట అనడం మానవా? నా కూతురు మంగే. నా కూతురుతో కలిసి ఇంట్లో ఉండాలని నాకు మాత్రం లేదనుకుంటున్నావా? కానీ మంగి ఇక్కడే ఉంటే, ఇదిగో నువ్విలాగే ప్రతిసారి ఆయన దానికి కాందానికి ఆ గంగ పేరెత్తుతావు. దాని మనసు బాధపడేలా చేస్తావు. దానివల్ల అది డిస్టర్బ్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే మేం ప్రశాంతంగా ఉండడానికి ఫారెన్ వెళ్తున్నాం. ఫారెన్ నుండి రాగానే ఈ ఆస్తికి మంగని వారసురాల్ని చేస్తాను. ఈ రిపోర్ట్స్ ద్వారా తేలింది ఏంటంటే రాజేశ్వరి గారి కూతురు మంగ కాదు గంగ. ఈ జమీందారీగిరికి అసలైన వారసురాలని డిక్లేర్ చేస్తున్నా. అతి త్వరలోనే ఆస్తికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ గంగ పేరు మీద మార్చి ఆస్తిని గంగకు స్వాధీనం చేస్తాం. ఎలా చేస్తావే? ఆస్తికి వారసురాల గంగని ఆల్రెడీ ట్రస్ట్ వాళ్లకు చెప్పేశాం. మరిప్పుడు మంగనెలా వారసురాల్ని చేస్తావు? సింపుల్ అమ్మా. ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి నా కూతురు చదువుకోవడానికి ఫారెన్ వెళ్తుందని చెప్తాను. అంటే వాళ్ళ దృష్టిలో గంగే ఫారెన్ వెళ్తున్నట్టు. 12 సంవత్సరాల తర్వాత ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు. సో ఫారెన్ నుండి వచ్చిన మంగని అందరికీ గంగగానే పరిచయం చేస్తాను. ట్రస్ట్ వాళ్ళని నమ్మించి ఈ ఆస్తికి మంగని వారసురాల్ని చేస్తాను. ఇది అన్యాయమే, పాపమే. మంగని గంగ అని చెప్పడం తప్పే. అమ్మా,
తప్పొప్పుల గురించి నువ్వు మాట్లాడకు. అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు చేసిన తప్పే. ఆ తప్పుని కనీసం ఈ విధంగానైనా నన్ను సరిదిద్దుకోనిపో. ఇంక నువ్వేం చెప్పినా నేను వినను. చూడమ్మా, ఈ విషయం ఎవరికైనా చెప్పాలని చూసావో మరుక్షణమే నేను చేస్తాను. జాగ్రత్త. అమ్మ రాజేశ్వరి, రాజేశ్వరి! అయ్యో భగవంతుడా, ఏంటి తండ్రి ఇలా చేశావు? అన్నీ తెలిసి నేనేం చేయలేని పరిస్థితికి చేశా. సార్ డోర్ తీస్తారా? మేము లోపలికి వెళ్ళాలా? ఎందుకు? లోపల మా అమ్మ ఉన్నది, ఓసారి చూసొస్తానయ్యా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఏయ్ నిన్నే! నిన్ను చూడ్డానికి నీకోసం ఎవరో వచ్చారు. నన్ను నీకొచ్చినారా? ఎవరొత్తారు? ఎందుకొత్తారు? నువ్వు పొరపాటు పడినావు మేడం. నేనేం పొరపాటు పడలేదు. గౌరీ అంటే నువ్వే కదా. నిన్ను చూడ్డానికి ఒక పాప ఒక గడ్డమతని తీసుకొని వచ్చింది. నిన్ను చూడాలని ఇందాక నుంచి ఒకటే గొడవ చేసి ప్రాణం తీస్తుంటే ఒకసారి చూసిపోవడానికి ఒప్పుకున్నాము. రా. పద. మామా, ఆ? అమ్మ ఇంకా రాలేదేంది? ఉందమ్మా, వస్తుందమ్మా. నేనే ఈ తప్పు చేసినాను. అమ్మా, అమ్మా, నాను గంగనొచ్చినానమ్మా. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఎంతో ఆశగా వచ్చినానమ్మా. ఒక్కసారి చూడమ్మా, నాతో మాట్లాడమ్మా. నేనెవ్వళ్ళని చూడను, ఏది మాట్లాడను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు మళ్ళీ ఇటువైపు రాకు. వెళ్ళు. హట్ట అనకమ్మా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. నిన్నెట్ట చూస్తానని కళ్ళు కూడా అనుకోలేదమ్మా. నిన్ను మహారాణిలా చూడాలనుకున్నాను. నాకు నువ్విట్ట ఖైదీలా ఈ జైల్లో కట్టపడతా ఉంటే నన్ను భరించలేకపోతున్నానమ్మా. వద్దమ్మా, నువ్విక్కడ ఉండడానికి ఏం లేదు. ఎంత కట్టమైనా, ఎంత కట్టం చేసైనా సరే నిన్ను నేను బయటికి తీసుకొస్తానమ్మా. నన్ను నమ్మమ్మా. అయిందా? ఇంకా చెప్పేదేవైనా ఉందా?
చూడు నా నిన్నే ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ మళ్ళీ వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా సేకు ఎల్లు. అదేంటమ్మా అట్ట అంటావు? నన్ను చూడకుండా ఎట్ట ఉండగలను? అది నా వల్ల కాదమ్మా. ఏయ్ వెళ్ళమని చెప్తుంటే నీకు కాదు, ఎల్లు. గంగమ్మ, నువ్వు ఇప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనం లేదమ్మా. కరిగే మనసు అయితే నీ కన్నీళ్ళకి ఎప్పుడో కరుగుండేది. కానీ ఇప్పుడు అది మనసు లేని మనిషి అమ్మా. అది నీ మాట వినపడదు. పోదాం పదమ్మా. కాదు, మా అమ్మ అట్లాంటిది కాదు మామ. నా కన్నీళ్ళని చూసి తను తట్టుకోలేదు, అందుకే అట్ట మాట్లాడుతుంది మామ. నిన్ను బాధ పెట్టడం నాకు ఇట్టం లేదమ్మా. వెళ్ళిపోతాను, కానీ వెళ్ళిపోయే ముందు ఒక్క మాటకు సమాధానం చెప్పమ్మా. చిత్రతని నువ్వు చంపలేదని నాకు తెలుసమ్మా. కావాలని ఈ నేరాన్ని నీ మీద వేసుకున్నావని కూడా నాకు తెలుసమ్మా. అలా ఎందుకు చేసినావమ్మా? అసలు ఆ నేరాన్ని ఎవరు చేసినారు? సీమకు కూడా హాని చేయను నువ్వు అత్త ప్రాణాలు తీసినావంటే నేనట్టా నమ్ముతాననుకున్నావమ్మా. అందుకే అత్తనెవరు చంపారో చెప్పు, నిజమేందో చెప్పమ్మా. నానే చంపినాను, నా చేతులతో నానే చంపినాను. ఇదే నిజం. అర్థమైనదా? ఇంకెప్పుడు రాకు, ఇటు నుంచి వెళ్ళిపో. ఏయ్, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, నడవండి. మేడం ఒక్క నిమిషం మేడం. అమ్మా, నువ్వు అదే మాట నా కళ్ళల్లో చూసి చెప్పు, అప్పుడే నేను నమ్ముతానమ్మా. నువ్వెన్ని చెప్పినా నా నిన్ను చూడను. మేడం వెళ్ళి ఇక్కడ నుంచి పంపించేసేయండి. ఏమ్మా, తను మీ అమ్మేనా? అవును మేడం. మీ అమ్మే నేను చూడ్డానికి ఇష్టపడట్లేదు, ఇంకా నువ్వు ఇక్కడెందుకు? వెళ్ళండి. అది కాదు మేడం. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఒక్క నిమిషం మేడం. అమ్మ ఒక్కసారి నన్ను చూడమ్మా. అమ్మా, అమ్మా. ఏయ్, వెళ్తారా వెళ్ళరా? అమ్మ ఒక్క నిమిషం వెళ్ళిపోతావమ్మా. వెళ్ళి తీసుకెళ్తారమ్మా. చూడమ్మా, నువ్వు ఎంత అడిగినా అది నిజం చెప్పదమ్మా. చెప్తే తను అనుభవించే శిక్ష ఆలకు పడుతుందని భయం. పైన భగవంతుడు ఉన్నాడమ్మా, అంతా ఆడే చూసుకుంటాడు. మనం వెళ్ళిపోదాం రా అమ్మా. ఆగు మావా. త్వరగా వెళ్ళండి. అమ్మా తీసుకెళ్తానమ్మా. నేను ఒక్క వెళ్ళినా నిమిషం అమ్మా. నిన్ను ఎన్నొచ్చి తీసుకుపోయేంత వరకు వస్తానే ఉంటానమ్మా. ఏ వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా రా అమ్మా. అమ్మా.